నంద్యాల జిల్లాకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాండురంగాపురం గ్రామంలో శ్రీశైలం శాసనసభ్యుడు దాదాపు 100 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వెంచర్లో అక్కడ నివాసం ఉండి వాచ్మెన్ పనిచేస్తున్నటువంటి ఆయన కూతురు దళిత అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ప్రేమిలని అత్యాచారం చేసి హత్య చేసి ఆగమేఘాల మీద ఈరోజు పోస్ట్మార్టం చేసి దహన సంస్కారాలు చేసిన దానికి బాధ్యులైనటువంటి వారిపైన ఖచ్చితంగా శిక్షించాలి. దాని మీద అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా తొందరగా ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈరోజు అలాంటి సంఘటనల్ని కప్పిపుచ్చాలనేటువంటి ఒక ఎమ్మెల్యే అనైతికంగా శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు సారథ్యంలోనే అది నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన చర్యలు కానీ ఆయన ఎవరు జరిగిందో అసలు వాస్తవ విషయాలు ఖచ్చితంగా ప్రజలకి బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో విపరీతంగా రౌడీ మూకలు లేదంటే అధికార పార్టీ నాయకుల అండదండలతో స్వయంగా కానిస్టేబుల్ సురేంద్రని రాత్రిపూట 8 గంటల సమయంలో హత్య చేసినా ఇంతవరకు ఇంకా ముద్దాయిలు అరెస్ట్ కాలేదు. లేదా ప్రతిరోజు కూడా ఏదో ఒక సంచలనమైన సంఘటన జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పోలీసు అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలకు పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. దానికి తోడు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి 100 ఎకరాల ఎస్టేట్లోనే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఈరోజు ఎక్కడ కూడా ఫ్లాట్ కొంటే ఉన్నటువంటి చోట ఇలా ఒక దళిత మహిళకి రక్షణ లేకుండా అమ్మాయిని అత్యాచారం చేయడం, అమ్మాయి చనిపోవడం, మేఘాల మీద అందుకోసం రీపోస్ట్ మార్టం కూడా చేసి వాస్తవాలు బయట పెట్టాలని చెప్పేసి చెప్తాం. స్థానిక శాసనసభ్యుడు ఈరోజు శ్రీశైలం శాసనసభ్యుడు చక్రపాణి రెడ్డి నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే అంటే ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే. గవర్నమెంటే మీది. ఈరోజు మీరు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి మీ వాడే. వాస్తవాలు బయట పెట్టకుండా మేఘాల మీద ఎందుకు దహన సంస్కరణలు చేయాల్సిందో ప్రజలకు కూడా చాలా ప్రశ్నలు తలెత్తినటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన సిపిఐగా ఖచ్చితంగా విచారణ కొడుతూ ఉన్నాం. అటువంటి వారిపైన ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. ఎంతమంది పెద్దటి వారైనా కూడా వాళ్ళపైన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీశైలం శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులు బండాపూర్ మండలం లింగాపురం గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లిం మహిళపై వితంతు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి పిలుచుకుని పోయి అత్యాచారం చేయడము చాలా దుర్మార్గమైన విషయం. ఇది సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శిల్పా కుటుంబం మేము అనేక నంద్యాలకు మేము ఇది చేశామంటున్నారు. కానీ ఇవాళ ముస్లిం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వారు చేస్తున్న దౌర్జన్యాలపై ఏమాత్రము జిల్లా పోలీసు అధికారులు పట్టించుకోవడము దుర్మార్గం. ఎందుకంటే మేము సిపిఐగా గతంలో ఎన్నోసార్లు మన ఇద్దరు అమ్మాయిలపై హత్యారం చేసి చంపినా కానీ దాని విషయం కూడా ఇంతవరకు రాకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. అదేవిధంగా అబ్దుల్ సలాం కుటుంబం పైన కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇవాళ ఈ శిల్ప దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ముస్లిం మహిళలపై కూడా కాకుండా మామూలుగా దళిత మహిళలకు కూడా హత్య జరిగిన సంఘటనలు గతంలో జరిగాయి. ఇవి కేవలము అధికార పార్టీ ఉందనే ఒక మీమాంసతో ఈరోజు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ విచారణ జరిపించాలి. ఆ సంఘటన కారకులైన వారిపై కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.